ప్రియమైన వారలారా, మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. కృపా కనికరం కలిగిన దేవుడు మరొకసారి మనల్ని ఈ రీతిగా ప్రేమించి ఆయన యొక్క వాక్య భాగాలను ధ్యానం చేసుకోవటానికి మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మహిమ ప్రభావం కలిగిన వాడు మనలను విడువక ఎడబాయక మనలందరినీ ఆయన ప్రేమతో నింపి ఆయన సన్నిధికి నడిపిస్తున్న రీతిని బట్టి ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలా మరి మన గృహాలలో దేవుని వాక్యాన్ని వినాలి అని ఆశ కలిగి ఆసక్తి కలిగి ఎదురు చూస్తున్న మీ అందరికీ ప్రభునామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ పలుకుతూ ఉన్నాను. మీ పనులన్నీ విడిచి అందరూ ఒకే చోట చేరి ప్రభుని ఘనపరచడానికి ఆయన మనతో మాట్లాడబోతుంటుండగా ఆ మాటలు వినడానికి అందరూ సిద్ధంగా ఒక చోటకు చేరి ఆయన వాక్య భాగాలు మరి మనం ధ్యానిస్తుంటుండగా అందులో పాలు పంచుకోవలసిందని మనం చేస్తూ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం ప్రకటన గ్రంథములో అనేక ఆశ్చర్యకరమైన మర్మయుక్తమైన విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ధ్యాన అంశాలలో ఇంతవరకు ఎన్నో మర్మయుక్తమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనం ధ్యానించుకున్నాం. ఈ ధ్యానములో ఏవైనా అర్థము కానివి ఉంటే 1-2 సార్లు మనం ఆ వినున వాక్యాన్ని నెమరు వేసుకుంటే లేక మరొకసారి వింటే అందులో ఉన్న ఆ మర్మయుక్తమైన అంశాలు మనకి అర్థమవుతాయి. మీరు ఎవరైనా మరలా వినాలి ఈ వాక్యంలో అనేటువంటి ఆలోచన కలిగి ఉంటే మన సియోను ప్రార్థన మందిరం వారి యొక్క ఫేస్బుక్లో ప్రతిరోజు మనం ధ్యానిస్తున్నటువంటి ఈ ధ్యాన అంశాలు ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటాయి. మీరు ఎప్పుడు చూడాలి అని ఆశ కలిగి ఉంటే అప్పుడు వాటిని చూచి మరలా అర్థం కాని విషయాలను మరొకసారి విని వాటిని గ్రహించవచ్చు. మరి ఈనాటి ధ్యాన అంశాన్ని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఆ 7 తలలో ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి, ఒకడు ఉన్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనియునైన ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడయ్యుండి తానే 8వ రాజుగా నాశనమునకు పోవును. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు
పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారే ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, ఇంతవరకు మమ్మను ప్రభువా ప్రతిదినం నీ సన్నిధానంలో దాచి ఉంచి మమ్మలను కాపాడుతున్న రీతిని బట్టి మీకు వందనాలు. మరొక శ్రేష్టమైన అనుభవాన్ని పొందుకోవడానికి ఈ నూతన దినమును, నూతన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించి మీ కృపతో నింపమని, ఆత్మానుసారమైన సత్యాలు మేము ధ్యానం చేస్తుంటుండగా మాతో నివసించమని, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరూ నీ కృప చేత దీవించబడేవారుగాను, నీ వాక్యాన్ని శ్రద్ధగా వినగలిగే మనసు కలిగిన వారుగాను, వినిన వాక్యాన్ని గ్రహించగలిగే ఆత్మీయ స్థితిని పొందుకొని ఉన్నటువంటి వారుగాను వారిని మార్చి మలచి మీ సన్నిధిలో దాచి ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన బిడ్డలందరినీ దర్శించండి, మీ వాక్కుతో ఆత్మతో నింపండి. మీ ధ్యానాంశంలోనికి వెళుచుండగా మమ్మల్ని అందరినీ నీ స్వాధీనంలో ఉంచుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం ఒక అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. 8వ వచనం చూద్దాం. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. ఒక మృగం. ఏమి ఈ మృగము అంటే, ఇది ఈ కడవరి దినాలలో, అంత్యకాలములో క్రూరత్వాన్ని కలిగి పాలించే రాజులలో ఒక రాజుగా, ఒక అధిపతిగా మనం వీడిని చూస్తూ ఉన్నాం. వీడు క్రూరమైన స్వభావము కలిగిన వాడు అనేది మనకు అర్థమవుతుంది. వీడి మాట క్రూరం, వీడి చూపు క్రూరం, వీడి క్రియలు క్రూరం, వీడి ఆలోచన క్రూరం. వీడు ఏది చేసినా, ఏది చేపట్టినా అది క్రూరత్వాన్ని ప్రతిబింబచేస్తుంది. అందుకనే ఈ క్రూర మృగము అన్నాడు. మృగము అనేటువంటి మాటలో ఏమాత్రము సౌమ్యత ఉండదు. మృగములో మరి కాఠిన్యము, కఠినత్వమే కనపడుతుంది కానీ క్రూరత్వమే కనపడుతుంది కానీ అందులో ప్రేమానురాగాలు కనపడవు. అట్టి స్వభావం కలిగిన వాడు ఈ మూర్ఖుడు అనేది మనకు అర్థమవుతుంది. వీడు ఎక్కడి నుంచి వచ్చాడంటే, ఈ భూనివాసులు అందరూ వీడిని అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆరాధిస్తున్నారు, నమస్కరిస్తున్నారు, పూజిస్తున్నారు అనే అంశాలు మనం 13వ అధ్యాయంలో చూసాం. కనుక వీడు సముద్రంలో నుంచి పైకి వచ్చినట్లుగా 13వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది. వీని యొక్క రాకడ లేక వీడు ఏ రీతిగా మానవాళికి ప్రత్యక్షం అయ్యాడు, కనపడ్డాడు అనంటే 13వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తాం ఈ మృగాన్ని గురించి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. ఇది మృగము. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంటే సముద్రంలో నుంచి వచ్చిందట. సముద్రంలో నుంచి పైకి వచ్చింది. ఇది సముద్రంలో నుంచి పైకి వస్తుంది అనే విషయం సాతానుకు తెలుసు. ఎందుకంటే ఈ మృగము సాతాను సంబంధి. అందువలననే పెండ్లి కుమార్తె సంఘాన్ని నాశనం చేయటానికి, దేవునికి దూరం చేయటానికి ఎత్తబడకుండా అడ్డుపడి ఎదుర్కొని దైవ చిత్తాన్ని మరి
ఆపడానికి వ్యతిరేకంగా ఇది చాలా పెనుగులాడింది, చాలా ప్రయత్నాలు చేసింది. అయితే ప్రభు తన సంఘమును ప్రేమించి నిష్కళంకమైన సంఘముగా, పవిత్రమైన సంఘంగా, పరిశుద్ధమైన సంఘంగా తన ఎదుట నిలబెట్టుకోవడానికి ఆయనే తన ప్రశస్త రక్తము చేత శుద్ధీకరించి ఉదక స్నానము చేత ఆమెను పవిత్రపరిచి ఆయన సిద్ధం చేసుకుని ఏర్పరచుకున్నాడు. ఆ సంఘాన్ని తీసుకువెళ్ళడానికి వస్తే వీడు ఆటంకాలు కలిగించాడు. అయినా దేవుడు తన సంఘాన్ని కొనిపోయాడు. కొనిపోయిన తర్వాత వీడు అత్యాగ్రహముతో వీడు ఆగ్రహము తెచ్చుకుని 17వ వచనం 12వ అధ్యాయం ప్రార్థన గ్రంథం, అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞను గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఇది ఎవరంటే ఘట సర్పం. ఆటంకపరిచింది ఘట సర్పం. సంఘాన్ని తీసుకువెళ్లకుండా మరి ఆటంకాలు కలిగించింది ఘట సర్పం. ఈ ఘట సర్పం ఆ సంఘాన్ని ఆపలేకపోయింది గనక, సంఘము ఎత్తబడింది గనక ఆగ్రహం వచ్చింది, వాడికి కోపం వచ్చింది. వాడిలో ఉన్న ఆ మృగం మేల్కొంది, వాడిలో ఉన్న క్రూరత్వం మరి మేల్కొని మానవాళిలో నుంచి అటువంటి క్రూరమైన స్వభావము కలిగిన వాడిని అది ఎంచుకుని వాడిని ఏర్పాటు చేసుకున్నాడు అపవాది, అనగా ఆది ఘట సర్పం. ఎవడు వీడు అంటే సముద్రంలో నుంచి ఎన్నుకున్నాడట. సముద్రము అనగానే నేను మీకు చాలా పర్యాయాలు సముద్రం అంటే ఏంటో మీకు జ్ఞాపకం చేశాను. సముద్రం ఎవరికి పోలికగా ఉంది, ఎవరితో పోల్చబడుతూ ఉంది అని మనం అనుకుంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయము గమనించండి. 21వ వచనం కానీ చూస్తే 21, 20, 21 యెషయా 57. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములో బురదను మైలును పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. బురద, మైలు మరి బయటికి వేసే నిమ్మలం లేని, నెమ్మది లేని సముద్రము వంటి వారు భక్తిహీనులు అన్నాడు. అటువంటి సముద్రములో నుంచి చూడండి, ఈ క్రూర మృగము పైకి వచ్చినట్టు 13వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం. అంటే భక్తిహీనులు అందరూ కలిసి ఒక క్రూరమైన స్వభావము కలిగినటువంటి ఒక మృగము వంటి మనస్తత్వము కలిగిన వాడిని ఎన్నిక చేసుకున్నారు అని మనం గ్రహించాలి. వాడు మరి క్రూరమైనటువంటి అనుభవాలు కలిగిన వాడు, దేవదూషణ, ప్రభువుని దూషించేవాడు, దుర్మార్గమైన మాటలు మాట్లాడేవాడు, ప్రభు నామాన్ని అవమానపరిచేవాడు. అట్టి వాడిని ఆది ఘట సర్పం ఎన్నుకుంది. వీడే ఈ మృగము. ఈ మృగాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వీడిలో ఉన్న క్రూరమైన స్వభావం మనకు కనపడతా ఉంది. వీడి గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనం చూడగలిగేది ఏంటంటే, ఒకప్పుడు వాడు ఉన్నాడు, గమనించండి, కానీ ఇప్పుడు లేడు అనే మాట 8వ వచనం మనం చూస్తున్నాం. ఏంటిది? ఇది ఒక మర్మము అంటాడు. క్రూర మృగాన్ని గూర్చిన మర్మము అని 7వ వచనంలో రాశాడు. 17వ అధ్యాయం 7వ వచనంలో. 8వ వచనం వచ్చేటప్పటికి, నేను చూచిన ఆ మృగము. ఇప్పుడు యోహాను ఒక మృగాన్ని చూస్తా ఉన్నాడు పరలోకంలో, దర్శనం, దేవుని యొక్క సన్నిధిలో ఉండి. ఆ మృగం అన్నాడు, ఇప్పుడు లేదు అన్నాడు. ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు. అంటే ఈ రాజ్యము, ఈ మృగము ఒక రాజ్యాన్ని ప్రతిబింబింప చేస్తుంది.
ఈ మృగం ఒక రాజ్యానికి సాదృశ్యంగా చెప్పబడుతుంది. దీన్ని మరి చరిత్రకారులు అంటారు, మన బైబిల్ పండితులు రోమా సామ్రాజ్యమే అంటారు. ఈ మృగం రోమా సామ్రాజ్యము అని చెబుతూ ఉంటారు. దీనికి 10 కొమ్ములు, 7 తలలు, 10 కిరీటాలు ఉన్నాయి. అంటే ఇది రాజ్య అధికారాన్ని జ్ఞాపకం చేస్తుంది. కొమ్ము బలమైనది, అదే అధికారం. అలానే మరి తల జ్ఞానయుక్తమైంది. 7 తలలు అంటే లోకానుసారమైన జ్ఞానము పరిపూర్ణంగా కలిగిన వాడు అనేటువంటి భావం మనం ఇక్కడ గమనించాలి. వీనికి కిరీటాలు ఉన్నాయి, 10 కిరీటాలు. అంటే 10 మంది రాజుల అధికారము, 10 మంది రాజుల బలము వీడికి కలిగి ఉన్నాడు అనుకోవాలి. లేక 10 మంది రాజుల సపోర్ట్ వీరికి ఉంది అని మనం గమనించాలి. ఏది ఏమైనా ఇప్పుడు వాడు లేడు, ఒకప్పుడు ఉన్నాడు అనేటువంటి మాటను ఇక్కడ మనం గమనించాలి. మరి చాలా విషయాలు మనం గమనిస్తే రోమా సామ్రాజ్యం అనేది ఒకప్పుడు ప్రపంచంలో ఒక బలమైన సామ్రాజ్యం. ఈ బలమైన సామ్రాజ్యం చరిత్రలో కనుమరుగయ్యింది. యేసయ్యను సిలువేసినప్పుడు ఉన్న ప్రభుత్వం రోమా ప్రభుత్వమే. ఈనాడు ఆ సామ్రాజ్యం లేదు, ఒకప్పుడు ఉంది. ఇది ప్రభు చెప్తున్న మాట, దర్శనంలో వివరిస్తున్న మాట. ఇది ఈ కాలానుసారంగా చూస్తే కాలగర్భంలో కలిసిపోయింది అని మనం చెప్పుకోవచ్చు. నిజానికి ఒక మాట మీరు గమనించినట్లయితే ఇప్పుడు వాడు లేడు, కానీ చూడండి వాడు మరలా వస్తాడట. ఇప్పుడైతే లేడు, వాడు మరలా వస్తాడు. అంటే ఏంటి? ఆ పతనమైపోయినటువంటి సామ్రాజ్యం, ఆ కూలిపోయిన సామ్రాజ్యం తిరిగి మరలా పునరుజ్జీవాన్ని పొందుకోబోతుంది, తిరిగి రీకన్స్ట్రక్ట్ చేయబడబోతుంది. అది మరలా ఉజ్జీవపడబోతుంది, తిరిగి పునర్నిర్మాణం కాబోతుంది అనేటువంటి భావన ఈ మాటలో మనకు అర్థమవుతుంది. చూడండి 17వ అధ్యాయము 8వ వచనం చూస్తే, నీవు చూచిన ఆ మృగము ఉండేను గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును. అగాధ జలములు ఇందా మనకు చదువుకున్న సముద్ర జలములని. ఇది సముద్రం అంటే అగాధములోనే మరి ఉన్నట్టుగా గమనించి, అది ఎందుకంటే చాలా లోతైనటువంటిది, అగాధముగా ఉన్నటువంటిది. ఏదేమైనా అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును, నాశనంకు పోవునకును, అది నాశనం చేయబడ్డానికి, తీర్పుకు పోవటానికి అది సిద్ధంగా ఉంది అన్నాడు. అంతేకాకుండా భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను కానీ ఇప్పుడు లేదు అంటున్నారు. చూసారా? జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో అంటే వీరు ప్రభు బిడ్డలు కాదు, ఎవరి పేరు వ్రాయబడలేదో వీరు లోకానుసారులు. వీరంతా ఉన్నారు. ఏమంటున్నారు? ఆ మృగం ఉంది, ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడైతే లేదు. ఆ రాజ్యం ఉంది కానీ ఇప్పుడైతే లేదు. అయితే ముందుకు అంటే రాబోయే దినాలలో, రాబోయే రోజుల్లో అది వచ్చునన్న సంగతి వాళ్ళకి తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఏంటి? పతనమైపోయిన రాజ్యం, కూలిపోయిన రాజ్యం మరలా ఇది జీవాన్ని పొందుకొని పునర్నిర్మాణం కాబడి మరలా రాజ్యాధికారానికి వస్తుంది అనే విషయాన్ని వీళ్ళు తెలుసుకున్నారు. ఎందుకంటే దీనికి చావు దెబ్బ తగిలింది. యోహాను ఆశ్చర్యపోతాడు, ఏంటిదంతా సంగతి అని యోహాను ఆశ్చర్యపోతానన్నాడు. కానీ విషయం గమనించండి, దీని యొక్క రాజ్యం రోమా సామ్రాజ్యమే అని మరి బైబిల్ పండితులు అంటూ ఉన్నారు. ఇది అగాధములో నుంచి పైకి వస్తుందట. అగాధముల నుంచి అంటే అపవాది సంబంధమైన ఆలోచన విధానాన్ని కలిగి, అపవాది సంబంధమైనటువంటి మనసాక్షి కలిగి, అట్టి అధికారం చేత, అట్టి ఆలోచన విధానం చేత ఇది మరలా పునర్నిర్మాణం చేసుకోబోతూ ఉంది
అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ఉంది అన్నాడు. ఇందులో మీకు చూడండి, ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే 10వ వచనంలో 7 రాజులు కలరు అన్నాడు. 7 రాజులు కలరు, 5 కూలిపోయారు అన్నాడు. ఎవరు వీళ్ళు 5 కూలిపోయిన వారు అంటే పతనమైపోయిన వారు, రాజ్యాలు కనుమరుగైపోయినాయి, అధికారాలు కనుమరుగైపోయినాయి. ఎవరు వీళ్ళు అని మనం ప్రశ్నించుకుంటే యెహెజ్కేలు గ్రంథంలో 29వ అధ్యాయము 30వ అధ్యాయము కూలంకుషంగా 1-2 సార్లు మీరు చదువుకుంటే అర్థమయ్యేటువంటిది ఏంటంటే ఐగుప్తు సామ్రాజ్యం పతనమైపోయింది, కూలిపోయింది అనే మాట మీకు అర్థమవుతుంది. 5 కూలిపోయారు అన్నాడు కదా ఇక్కడ 10వ వచనంలో. ఆ కూలిపోయిన 5లో మొదటివాడు ఐగుప్తు సామ్రాజ్యము. కాబట్టి ఆ విషయాన్ని యెహెజ్కేలు గ్రంథం 29-30 వచనాల్లో ప్రభు రాసి ఉంచాడు. ఇకపోతే రెండవ రాజ్యం, కూలిపోయినటువంటి 5 రాజ్యాల్లో మొదటిది ఐగుప్తు, రెండవది అషూరు. ఈ అషూరు రాజ్యం కూలిపోయిన విధానాన్ని నహూము గ్రంథంలో మనం చూడగలుగుతాం. నహూము గ్రంథంలో ఈ యొక్క అషూరు రాజ్యాన్ని గురించి మరి ప్రభు వివరించాడు. అషూరు రాజ్యం ఏ రీతిగా కూలిపోయిందో, ఏ రీతిగా పతనమైందో దేవుడు వివరిస్తూ ఉన్నాడు. చూడండి, నహూము గ్రంథంలో 3వ అధ్యాయము మరి ఈ మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే, నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, అది ఎడతెగక మొరపెట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది. ఇది అపవాది లక్షణాలు, ఆది ఘట సర్పం యొక్క లక్షణాలు. మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది. దీని మాట సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల తొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గములు తళతళలాడుచున్నవి, ఈటెలు మెరయిచున్నవి, చాలా మంది హతమవుచున్నారు, చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు, పీనుగులకు లెక్కయే లేదు, పీనుగులు కాలికి తగిలి జనులు తొట్టిల్లుచున్నారు. చిల్లంగితనము, జారత్వము ఇలాంటి అనైతికమైనటువంటి విషయాల్లో వీరి ముందున్నారు. కాబట్టి అక్కడ అంటాడు 7వ వచనం, అప్పుడు నిన్ను చూచువారందరూ నీ వద్ద నుండి పారిపోయి నీనివే పాడైపోయెను, దాని కొరకు అంగలార్చువారు ఎవరు, నిన్ను ఓదార్చువారిని ఎక్కడి నుండి పిలుచుకొని వచ్చేదము అందురు. ప్రియరా, ఇట్టి మరి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అలానే 9వ వచనం, కూషీయులను ఐగుప్తీయులను దాని శూరులైరి, వారు విస్తార జనముగా ఉండిరి, పూతువారును లూబీయులను నీకు సహాయులై ఉండిరి, అయినను నీవు చెరపట్టబడిపోతివి, అయినా నువ్వు చెరపట్టబడ్డావు, ఓడిపోయావు, పతనమైపోయావు అని ఆ అషూరు దేశాన్ని గురించి, రాజ్యాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 3వ విషయం చూసినట్లయితే బాబిలోన్ అంటారు. బబులోను 3వ పతనమైపోయినటువంటి రాజ్యం. ఇది యెషయా గ్రంథంలో, దీని గురించి యెషయా గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది ఎలా పాడైంది, ఎలా పతనమైంది, ఎలా దేవునికి దూరమైంది, ఎలా ఈ రాజ్యం మరి ప్రభు యొక్క చిత్తాన్ని కోల్పోయింది అని మీరు చూస్తే 21వ అధ్యాయంలో 19వ వచనంలో దీని పతనాన్ని గురించి మనం చూస్తాం, దీని యొక్క నాశనాన్ని గురించి మనం చూస్తాం. చూడండి, దేవుని యొక్క ప్రేమకు ఇది నోచుకోలేదు. 21వ అధ్యాయము 9వ వచనం, ఇదిగో జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను. బబులోను కూలెను, దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు, ముక్కలుగా విరగగొట్టి ఉన్నాడు అని
చెప్పుచూ వచ్చెను. ఇది 3వ సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం కూలిపోయింది. ఆ రాజ్యం ఇప్పుడు లేదు. 5 రాజులు ఇప్పుడు లేరు, వారు కూలిపోయారు అన్నాడు కదా. ఆ 5 రాజుల్లో ఐగుప్తు, అష్షూరు, బబులోను, తర్వాత పర్షియా సామ్రాజ్యం. దీని గురించి దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఈ పర్షియా గురించి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. ఈ పర్షియా సామ్రాజ్యం నెబుకద్నెజరు యొక్క మరి రాజ్య పతనము తర్వాత, బబులోను పతనము తర్వాత ఈ రాజ్యం అధికారానికి వచ్చింది. బెల్షస్సరు గురించి మనం ఆదివారపు ఆరాధనలో మరి గత కొన్ని వారాలు బెల్షస్సరు గురించి మనం ధ్యానం చేసాం. ఆ బెల్షస్సరు చేస్తున్నటువంటి తప్పుడు పనులకు దేవుడు అతని రాజ్యాన్ని తూచి ముగింపు పలికాడు. ఎందుకు? అతడు చేసిన అపవిత్రమైన కార్యాలను బట్టి. ఆ సందర్భంలో ప్రభు అన్నాడు, మెనే టెకేల్ ఫార్స్, నీ రాజ్యాన్ని లెక్కబెట్టి నేను ముగించాను. నేను తురాసులో వేసి చూస్తే కొంచెం వాడికి తక్కువ వాడికి కనపడ్డావు. నీ రాజ్యాన్ని విభాగిస్తున్నాను అని పర్షియా దేశానికి మరి ప్రభు ఇచ్చినట్టుగా మనం గమనించాలి. మాదీలు, పార్సీకులు అనేటువంటి మాట అక్కడ వాడబడింది. కనుక ఈలాగన 4వ రాజ్యం కూడా పతనమైపోయింది. ఇక 5వ రాజ్యం గ్రీస్ రాజ్యం. అలెగ్జాండర్ ది గ్రేట్ చరిత్రలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన వాళ్ళలో ఇతడొకడు. ఇతడు కూడా తన రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా స్థాపించాలి అనుకున్నాడు. కానీ తుదకు అతడు జయించిన మరణించాడు. ఆ రాజ్యం నిలబడలేదు. అదే అన్నాడు ఇక్కడ, ఐదుగురు మరి ఇప్పుడు లేరు, వాళ్ళు కూలిపోయారు అన్నాడు. మీరు మరలా ఇంకొకసారి చూస్తే ఆ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 8వ వచనం, నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములో నుంచి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధంగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగం ఉండేది కానీ ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చున్నదని విషయాన్ని చెప్పారు. ఇందులో జ్ఞానం ఉంది అన్నారు. అని 10వ వచనంలో ఏం చెప్పాడంటే, మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి అన్నాడు. ఎస్, 5వది మనం చెప్పుకున్నాం గ్రీస్ దేశం, గ్రీసు సామ్రాజ్యం. మొదటిది ఐగుప్తు, 2వది అష్షూరు, 3వది పర్షియా, 3వది బబులోను, 4వది పర్షియా, 5వది గ్రీస్ సామ్రాజ్యం. ఇవన్నీ పతనమైపోయినాయి. ఒకడు ఉన్నాడు అన్నది, ఒకడున్నాడు, 7 కూలిపోయారు, ఒకడున్నాడు అంటున్నాడు. ఎవడు వీడు అంటే కూలిపోయిన రోమా సామ్రాజ్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్టు మనం గమనించాలి. ఎందుకంటే ఇది గొప్ప సామ్రాజ్యం. ఈ కూలిపోయింది ఇంకా ఉంది, ఎందుకంటే అది పునర్నిర్మాణం కావాల్సి ఉంది. అది ఆ పనిలో ఉంది. ఇప్పుడు అది ఉంది, ఒకటి ఉన్నది అంటా ఉన్నాడు. కడమవాడు ఇంకా రాలేదు, ఇంకొకడు ఉన్నాడే, వాడు ఇంకా రాలేదు, వాడు వస్తాడు. ఎవడంటే ఈ ఘట సర్పము అధికారం ఎవడికి ఇచ్చిందో, ఘట సర్పము క్రూర మృగాన్ని ఎంచుకుంది. క్రూర మృగానికి అధికారం ఇచ్చింది. ఏమని అధికారం ఇచ్చింది? మీరు 13వ అధ్యాయంలో చూస్తారు. 13వ అధ్యాయంలో వాడికి అధికారం ఇచ్చినట్టు. ఎలాంటి అధికారం ఇవ్వబడిందంటే 15వ వచనం చూడండి, 13, 15. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ప్రతిమ బొమ్మ, విగ్రహం మాట్లాడుతుందట. ఈ మధ్యకాలంలో మనం చైనా బొమ్మలని పిల్లల్ని మరి ఆడించడానికి, పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి కొన్ని బొమ్మలు వచ్చినాయి. దాంట్లో లోపల బ్యాటరీలు పెట్టి రకరకాలుగా విన్యాసాల బొమ్మతో చేయించేవారు. ఇలా ఒక టెక్నాలజీ బేస్డ్ ప్రతిమ ఒకటి నిర్మాణం కాబోతుంది. ఆ టెక్నాలజీ బేస్డ్ ప్రతిమ నిర్మాణం అయినప్పుడు అది మాట్లాడుతుంది.
టెక్నాలజీ బాగా పెరిగిపోయినటువంటి ఈ దినాల్లో అది ఎలా మాట్లాడుతుంది అని అంటే, దానికి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా అందులోనే రికార్డెడ్గా ఉంచుతారు. ఇప్పుడు చూడండి, టెక్నాలజీ బేస్డ్గా రోబోలు తయారు చేస్తున్నారు. ఈ రోబోలు హోటల్లో సర్వ్ చేస్తున్నాయి, రకరకాల పనులు చేస్తున్నాయి. ఆఖరి యుద్ధ భూమిలో కూడా వాటి వాటి పాత్ర అవి నిర్వహిస్తున్నాయి. ఇలానే ఈ రోబో బేస్డ్ టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీ ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా ముందే ఫీడ్ అయిపోయి ఆ ప్రతిమలో, ఆ బొమ్మలో ఉంటాయి. లైక్ ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంకా రాబోతుంది. ఒక దాన్ని బట్టి ఇంకొక విధంగా అది మాట్లాడుండొచ్చు. ఏదేమైనప్పటికీ విగ్రహం అయితే మాట్లాడుతుంది. అది మాట్లాడుతుంది. ఆ మాట్లాడే మృగానికి, ఆ ప్రతిమకు నమస్కారం చెయ్యాలి. చేయకపోతే వారిని చంపేసే అధికారం ఈ మృగానికి అధికారం ఇచ్చారట. మీరు చూడండి, ఇక్కడ ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడిను. అధికారం, ఈ అధికారం ఎవరిచ్చారు? ఘట సర్పం. ఎందుకంటే వీడు సముద్రపు ఒడ్డున ఆగ్రహంతో వేచి ఉన్నాడు యుద్ధానికి. ఇంతలో సముద్రంలో నుంచి ఆ క్రూర మృగం బయటికి రావటం మనం చూసాం. దానికి వీళ్ళు అధికారం ఇచ్చారు. 10 కొమ్ములు, 10 కొమ్ములు, 7 తెరలు, 10 కిరీటాలు. కిరీటం అధికారం, రాజ్యాధికారం. అపవాదికి ఘట సర్పం ఈ క్రూర మృగానికి అధికారం ఇచ్చాడు. వీడే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ రాజు. 5 కూలిపోయారు, ఒకడు ఉన్నాడు. కడమవాడు ఇంకా రాలేదు. ఉన్నాడు అనేటువంటి వాడు ఎస్ ఉన్నాడు. వీడే క్రూర మృగం. ఇంకొకడు ఇంకా రాలేదు అంటే రోమా సామ్రాజ్యం, పతనమైపోయిన రోమా సామ్రాజ్యం తిరిగి మరలా బలాన్ని పుంజుకుని మరి పునర్నిర్మాణమై పునర్జీవాన్ని కలిగి అది మరలా రాజ్య పాలన కొరకు మరి సిద్ధం కాబోతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే యోహాను పద్మసు ద్వీపంలోనికి చెరగా పంపబడినప్పుడు చక్రవర్తిగా పాలించినటువంటి ఆ యొక్క నీరో చక్రవర్తి ఉన్నాడు. మరి ఇటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు ఇటువంటి రాజ్యానికి అధిపతులుగా ఉంటారు. వాళ్లే లేచి వస్తారని కాదు, అటువంటి మనస్తత్వం, అటువంటి పరిపాలన విధానం కలిగినటువంటి మూర్ఖులుగా పేరు పొందినటువంటి వారు ఈ క్రూర మృగానికి అధికారం ఇచ్చి రాజ్య పాలన చేయించబోచున్నారు అని మనం అనుకోవాలి. ఎందుకంటే 17వ అధ్యాయంలో మీరు 13వ వచనం చూస్తే 12-13 నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు చెప్పాను కదా. ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, 10 కొమ్ములకి 10 కిరీటాలు. వాళ్ళు రాజ్యాన్ని కలిగి రాజ్యాధికారం కలిగి ఉన్నారు. వారు ఇదివరకు రాజ్యమును పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పంచుకుంటారు. నిజానికి ఆ రాజులు, ఆ అధికారులు, ఆ రాజ్యాలు, ఆ వాళ్ళు ఇంతకుముందు అధికారం లేదు, కానీ ఇప్పుడు క్రూర మృగంతో కొద్ది కాలం అధికారం పంచుకుంటారట. వీళ్ళందరూ ఏం చేస్తారు? 13వ వచనం, వీరు ఏకాభిప్రాయం గల వారే తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. ఇది ఈ మృగానికి అధికారం ఇచ్చి టెంపరీగా రాజ్య పాలన చేయడానికి అనుమతిస్తారు. అనుమతి ఇచ్చినప్పుడు 14వ వచనంలో ఒక మహోత్తరమైన ఘటన జరుగుతుంది. ఏమి అది అంటే, వీరు, ఈ అధికారుడు, ఈ రాజులు ఎవరైతే ఏకాభిప్రాయం కలిగి ఈ మృగానికి అధికారం అప్పగించారో, ఈ మృగం, ఆ రాజులు 3 కప్పలు వెళ్ళాయి. ప్రపంచ నలుమూలలా వెళ్ళి ఆ రాజులను జమ చేసుకొచ్చారు, ప్రోగు చేసుకొచ్చారు. వీళ్ళందరూ ఏకమై ప్రభుతో యుద్ధానికి వస్తారు. 14వ వచనం, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు, కానీ గొర్రెపిల్ల ప్రభులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఉన్నందునను తనతో ఉన్నటువంటి వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారైనందున ఆయన ఆ రాజులను జయించును. ఇది జై జీవితాన్ని, జయాన్ని ప్రభు కలిగి ఉన్నాడు. వీరందరూ ఆ రాజులు
ఓడిపోయేవారుగా ఉన్నారు. ఈ ఈ ప్రభు తనతో ఉన్నవారు పరిశుద్ధులు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు, అద్భుతమైన 3 లక్షణాలు ప్రభు చెప్పాడు. ఇటువంటి ఆ జీవన విధానం కలిగి ఉన్నారు కాబట్టి వీరు జయిస్తారు. జయించిన తర్వాత మరి ఇక్కడ చాలా విషయాలు మరి మనం చూస్తే 15, 16, 17, 18 వచనంలో కూడా చాలా విషయాలు చెప్పాడు. దైవ చిత్తమైతే ఈ 14 వచనంతో పాటు 18 వచనం వరకు దైవ చిత్తమైతే రేపటి దినాన మనం మరలా ధ్యానం చేసుకుందాం. ఇంతవరకు ఆ రాజులు, ఆ రాజ్యాలు, ఆ సామ్రాజ్యాలు, వారి అధికారాలు ఎలా పతనమయ్యాయో, ఎలా వారు నేలమట్టమయ్యారో, ఎలా వారు ఆ యొక్క చరిత్ర గర్భంలో కలిసిపోయారో, ఎలా వారి యొక్క మరి రాజ్యపాలన అంతమొందిందో అనేక విషయాలు మనం గమనించాం. ఈ క్రూరమైన మనస్తత్వం కలిగినటువంటి వీళ్ళు రాజ్యాన్ని స్థిరంగా ఉంచుకోలేరు. ఆ రాజ్యాలు పతనమైపోతాయి. అటువంటి పతనమైపోయే స్థితిలో లోకంలో రాజ్యం ఉంది. లోకానుసారమైనటువంటి రాజులు ఉన్నారు. ప్రేమ, అనురాగం అనేవి, ఆత్మీయత అనేవి ఈనాడు సంఘంలో కొరవడుతూ ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనేవి కొరవడుతూ ఉన్నాయి. ఎందుకు కొరవడుతున్నాయి అంటే అపవాది క్రూర మృగము తన కార్యములను భూలోకమంతా విస్తరించింది. ఎలా విస్తరించింది? మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం కానీ మీరు చూస్తే దాని సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించుకుంటుందో మనకు కనబడుతుంది. అందులో ఉన్న ఒక చక్కటి మాట నేను జ్ఞాపకం చేస్తాను. అబద్ధ ప్రవక్తలు అని అన్నాడు. సరే, ఒక చక్కటి మాట ఏంటంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చడానికి అపవాది కొన్ని అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేయడానికి వాడు పూనుకుంటాడు. ఎవరిని మోసం చేయడానికి? సామాన్యులను కాదు, సామాన్యులను కాదు, నామకార్ధులను కాదు, ఏర్పరచబడిన వారిని. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము వాళ్ళు ఎలాగూ మోసపోతారు, వాళ్ళు ఎలాగూ మోసగించబడతారు. కానీ వాళ్ళతో పాటు ఏర్పరచబడిన వారు. అందుకనే ఇందా మనం చదువుకున్నాం, ఆయనతో యుద్ధం చేసిన వారు ఎవరంటే పిలువబడిన వారు, ఆయన చేత పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు ఉన్నారు కనుక ఆయన యుద్ధంలో విజయాన్ని పొందాడు అనేటువంటి మాట వ్రాయబడింది 17, 14లో. ఇక్కడ అపవాది ఎవరిని టార్గెట్ చేశాడు? ఎవరి మీద దృష్టి ఉంచాడు? ఎవరిని పతనం చేస్తున్నాడు? ఎవరిని దేవునికి దూరం చేస్తున్నాడు? ఎవరిని మోసగిస్తున్నాడు? జాగ్రత్త సంఘమా, ఏర్పరచబడే వారిని సహితము మోసం చేసే దుష్టుడు, క్రూర మృగం నేడు ప్రపంచంలో తిరుగాడుతూ ఉంది. అది తిరుగుతూ తిరుగుతూ ఈనాడు నీ దగ్గరకు వచ్చింది, నిన్ను సమీపిస్తుంది. అదే ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు లేదు అన్నాడు. తిరిగి మరలా అది జీవాన్ని పొందుకుంది. జాగ్రత్త, నీవు దాని చేతిలో మోసపోకుండా జాగ్రత్త పడు. అవ్వమ్మ, ఇక్కడ మోసం అనే మాట, టెక్నాలజీ అనే మాట నేను వాడుతూ ఉన్నాను. ఇందులో మీకు వచ్చిన విషయాన్ని చెప్తాను. టెక్నాలజీ అంటే ఎలా మోసం పోతారో టెక్నాలజీ ద్వారా అనేది, దీనికి బైబిల్ బేస్డ్గా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అవ్వమ్మ మీద మొదటి అస్త్రాన్ని ఈ ఘట సర్పం సాతాను ప్రయోగించడం చూసాం. ప్రయోగించినప్పుడు ఆమె ఆ అస్త్రానికి, ఆయుధానికి లోబడిపోయి ఆ చెట్టు పండు కోసుకొని తిన్నది అన్నాడు. అది తినేటప్పుడు ఆ చేతిలో పెట్టుకుని కొరుకుతుంది కదా, ఒక బయట కొరుకుతుంది. కొరికినప్పుడు ఆ పండు ఆ కొరికినట్టు ఆనవాలు కనిపిస్తుంది. అవును కదా? ఇది అపవాది టెక్నాలజీ, అపవాది ఐడియాలజీ, అపవాది యొక్క అస్త్రం. కొరికిన యాపిల్ అనుకుందాం, మన యాపిల్ పండు అంటాం కదా, ఆ కొరికినటువంటి ఆ పండు
ఈ టెక్నాలజీ డెవలప్ చేస్తున్నటువంటి కంపెనీలో యాపిల్ కంపెనీ అనేది ఆ కొరికిన యాపిల్ పండే ఆ యాపిలే వాళ్ళ సింబల్గా వాడుకొని ఈ కంప్యూటర్లు కానీ ల్యాప్టాప్లు కానీ వాళ్ళు ఐఫోన్లు కానీ ఇవన్నీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇప్పుడు దాని సింబల్ ఏంటి? టెక్నాలజీ విరివిగా వాడుతున్న కంపెనీలలో ప్రథమైన మరి పేరుగాంచిన ఆ కంపెనీ సింబల్ ఏంటంటే, లోగో ఏంటంటే కొరికిన యాపిల్ పండు. అపవాది అవ్వమ్మను మోసం చేసినప్పుడు వాడినటువంటిది ఆ కొరికిన యాపిల్ పండే మోసపోయింది. ఆదికాండం 3:13 అపవాది చేత మోసగించబడింది. ఆ కొరికిన పండే అవ్వమ్మ పెట్టింది, అవ్వమ్మ ఆదాముకు పెట్టింది. ఆదాము కూడా ఆ మోసంలో పడిపోయాడు. ఇది ఎక్కడదమ్మా, ఎవరిచ్చారు, లేక నీవే ఏ చెట్టునైనా తీసుకొచ్చావా అనే ప్రశ్నలో ఆదాము సంధించలేదు. తన భార్య అయిన అవ్వమ్మ ఆ పండు అతనికి కూడా ఇచ్చినప్పుడు అతను తిన్నాడు, ఏమి ప్రశ్నించలా. అది మోసం అంటే మోసం. అలా ఈ టెక్నాలజీ పేరు చేత అపవాది ఇప్పుడు మోసం చేస్తా ఉన్నాడు. ఈ మోసం ఎంతవరకు వచ్చేసింది అంటే, ఇప్పుడు ప్రతి యవ్వనస్తుని చేతిలో ఒక ఐప్యాడో లేదా ఒక ఐఫోనో లేకపోతే ఒక కంప్యూటరో లేదా ఒక మరి ఏవో అన్ని రకరకాల టెక్నాలజికల్ ఇన్స్ట్రుమెంట్స్ డివైసులు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఇంకేంటండి, కరోనా వల్ల ప్రప్రథమంగా ఎన్నో దెబ్బతిన్నా, ఎన్నో నాశనం అయిపోతున్నా ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం అయిపోతుంది. ఈ ఎడ్యుకేషన్ సిస్టాన్ని నాశనం కాకుండా కాపాడుకోవాలి అని అనుకుంటే టెక్నాలజీ ఉపయోగించాలి. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉపయోగించేటప్పుడు మనిషి చేతిలోనికి వచ్చేటువంటి ఆ డివైస్లో లేక ఆ యొక్క ఫోన్ కానివ్వండి, లేకపోతే ల్యాప్టాప్ కానివ్వండి, లేకపోతే ఏదైనా మీరు వాడుతున్నప్పుడు ఆన్లైన్లో నీ యొక్క ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడానికి దాని సింబల్ కొరికిన యాపిల్ పండు. అదే అపవాది మానవాళికి ఇచ్చినటువంటి మహా వినాశకరమైన భయంకరమైన ఆయుధం. ఈ ఆయుధాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. అపవాది సంధించిన ఈ టెక్నాలజీ అనే ఆయుధం సద్వినియోగం చేసుకునే వాళ్ళు కొద్దిమంది, కానీ ఈ ఆయుధానికి బలైపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ టెక్నాలజీ ఇంకా డెవలప్ కాబోతుంది, ఇంకా 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 డెవలప్ కాబోతుంది. అందుకని ఆ ప్రతిమ మాట్లాడుతుంది, దానికి దేవదోషకరమైన పేర్లు దానికి సంధించాయి. ప్రతిమ మాట్లాడుతుంది. ఒక విషయం చెప్తాం. ఎలెక్సా అని ఒక చిన్న డివైస్ ఉంది. ఈ అమెజాన్ వాళ్ళు మ్యాజిక్ స్టిక్ అని ఏదో ఫైర్ స్టిక్ సంథింగ్ ఏదో ఒక డివైస్ తయారు చేశారు. దాన్ని వాడుతున్నప్పుడు మనం దాంతో మాట్లాడితే, ఆ డివైస్తో మాట్లాడితే ఎలెక్సా అని పిలిస్తే అది మాట్లాడుతుంది. స్విచ్ ఆఫ్ ది లైట్ అంటే అది లైట్ ఇంటర్నెట్ కనెక్ట్ అయింటే లైట్ అవుతుంది. స్విచ్ ఆన్ ది ఫ్యాన్ అంటే ఎలెక్సా స్విచ్ ఆన్ ది ఫ్యాన్ అంటే అది ఫ్యాను మరి ఆన్ చేస్తుంది. ఒకవేళ నీవు కానీ ఎక్కడ మర్చిపోయి ఏసీ కానీ ఏదైనా ఇంట్లో అవన్నీ ఆన్ చేసి మర్చిపోయి మీరు ఎక్కడికి బయటికి వెళ్ళిపోయి గుర్తొస్తే, ఇంటి దగ్గర నుంచే మీరు బయటికి వెళ్ళినటువంటి స్థలం నుంచే మీ ఫోన్ ద్వారా ఈ ఎలెక్సా అనేటువంటి పేరుతో చిన్న మరి ఆ డివైస్ ఉంది, దానికి మీరు డైరెక్షన్ ఇవ్వచ్చు. ఇలాగ నేను ఏసీ మర్చిపోయాను, కైండ్లీ స్విచ్ ఆఫ్ అని, అది ఆపుద్ది. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ నేను ఆ డివైస్తో మాట్లాడి సరదా కొంచెంసేపు నేను దాన్ని కాలక్షేపం చేస్తే అది చక్కగా నన్ను ఐడెంటిఫై చేసావా అంటే నా పేరు ఏంటంటే కూడా నా పేరు చెప్తుంది. ముందు దాన్ని మనం అడుగుతుంది, కొన్ని ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రశ్నకి మనం సమాధానం చెప్తే మన వాయిస్ని అది గుర్తుపెట్టుకుని అది రికార్డ్ చేసుకుంటుంది. చేసుకున్నాక మరలా మన దాన్ని ఎలెక్సా వాట్ ఈజ్ మై నేమ్ అంటే యు ఆర్ డానియల్ అన్నది. అంటే ఈ టెక్నాలజీ ఎంత భయంకరంగా ఉన్నదో మీరు గమనించింది. చూడండి, టీవీ ఆన్ చేయమంటే టీవీ ఆన్ చేస్తుంది, జస్ట్ రిమోట్ కంట్రోల్ లాగా. ఇంత టెక్నాలజీ ఉన్న ఈ దినాల్లో మనం సద్వినియోగం చేసుకుంటే మరి మనం
దీవించబడతాం, చక్కగా దానివల్ల ప్రయోజనం పొందుకుంటాం. అలా కాకుండా మనం దుర్వినియోగం చేసుకుంటే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాం. గమనించండి. కాబట్టి ఈ టెక్నాలజీ ద్వారానే ఆ ప్రతిమ, ఆ బొమ్మ, ఆ విగ్రహం మాట్లాడుతుంది. ఇలాన దేవుని సన్నిధిలో అనేక మర్మయుక్తమైన విషయాలు ప్రార్థన గ్రంథంలో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. వీటిని మనం ధ్యానించి మనం ఆయన రాకడ కొరకు సిద్ధం చేసుకోవాలి. మరి ప్రభువుకు లోబడి జీవించాలి. ఆయన వాక్కును మనం గ్రహించాలి. ఆయన చిత్తాన్ని ఎరగాలి. ఆయన కొరకు జీవించాలి. మన జీవన విధానంలో ప్రభు మీద మనం ఆధారపడాలి. పాపము అనేదాన్ని దరిదాపులకు రానివ్వకూడదు. కనుక ఇటువంటి ఆత్మీయ స్థితిని మనం కలిగి ఎత్తబడి సంఘంలో ఉంటే మన ధన్యనం. లేనట్లయితే ఈ శ్రమ కాలంలో ఉంటే ఈ శ్రమను తప్పం. కాబట్టి మనం పరీక్షించుకుందాం, మనం సరి చేసుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు. మా గొప్ప దేవుడు, అనేక విషయాలు మాకు బోధించావు. నీ చిత్తాన్ని గుర్తెరిగేలానా మమ్మల్ని దర్శించావు. టెక్నాలజీ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మహాభయంకరంగా వ్యాప్తి చెందుతుంది. ఇదంతా అపవాది కంట్రోల్లోకి వెళ్ళిపోబోతుందని నీ వాక్యమే మాకు బోధిస్తుంది. అపవాది కంట్రోల్కి వెళ్తే ఏర్పరచబడిన వారిని సైతం ప్రభు మోసం చేస్తుంది అంటున్నాం. అలా మేము మోసపడకుండా ఉండాలంటే ఎత్తబడే సంఘంలో ఉండాలి. నైనా నీ నామాన్ని బట్టి ఎత్తబడే సంఘం కొరకు మమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం కొరకు మమ్మల్ని ప్రభు ఆయత్తపరచండి, సిద్ధపరచండి. మీ కృపతో నింపండి. వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ దర్శించండి. వారి జీవితంలో గొప్ప దీవునితో నింపండి. నీకు లోబడే వారిగా ఉంచండి. అలానే నేను లోకంలో ఈ భయంకరమైన వైరస్ బాబు ప్రతి దినం ఆయన అది అధిగమిస్తూనే ఉంది. అనేక మందిని ప్రభా అది ప్రభా ఆవరిస్తుంది. దాన్ని ప్రభా దాన్ని కంట్రోల్ చేయండి. దాన్ని ప్రభా అరికట్టండి. మమ్మల్ని ప్రభు నీ చేతులను దాచి ఉంచండి. మా సీఎను ప్రార్థన మందిరాన్ని, అలానే వాక్యం వింటున్న బిడ్డల్ని, మరి మా దేశ బిడ్డల్ని, ప్రపంచ జనాభా, మన మానవాళినంతటిని నీ కాపుదలలో మీ చేతులను దాచి ఉంచండి. ఈ టెక్నాలజీ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని ప్రభా అనేకులకు అందించడానికి సహకరిస్తున్న యవనస్తులైన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని మీ దీవులతో నింపని దేవా నీకు వందనాలు. అలా మమ్మల్ని అందరినీ మీ చేతినీళ్ళ ఉంచి మహిమ పొందుకోమని నీ చిత్త మీద రేపటి దినాన మరోసారి మీ సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మమ్మల్ని సిద్ధపరిచి మహిమ పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింపు చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.